కాంబినేషన్ లో ప్రీవియస్ రెండు సినిమాలతో కంపేర్ చేస్తే డూ యు థింక్ గుంటూరు కారం అవుట్‌స్టాండింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కంటెంట్? సార్ ముందు రెండు సినిమాలు వచ్చిన దాంట్లో బోత్ వేర్ జానర్ బేస్డ్ ఫిల్మ్స్ అండ్ కల్ట్ ఫిల్మ్స్. ఇది కమర్షియల్ మాస్ సినిమా. కమర్షియల్ సినిమా అంటే అర్థం బయ్యర్లకి ట్రేడ్కి వర్కౌట్ అవ్వాల్సిన సినిమా, అది వర్కౌట్ అయింది. ఆ రకంగా ఇట్ ఆల్సో వర్క్డ్ అవుట్ కదా. బోస్ట్ అవి రెండు కల్ట్ ఫిల్మ్స్, వాటితో కంపారిజన్ కాదు. ఇది కమర్షియల్ ఫిలిం, పండగ వచ్చిన ఒక కమర్షియల్ ఫిలిం. పండగ వస్తుంది కాబట్టి. ఇప్పుడు సంక్రాంతికి ప్రాబ్లం అయిపోయింది, థియేటర్స్ మొత్తం అయిపోయింది. నెక్స్ట్ మరి ఫిబ్రవరి 19 మళ్ళీ ఇప్పుడే పీపుల్ మీడియా వాళ్ళు లెటర్ కూడా పెట్టారు. నాకు Feb 9th ఈగిల్ రవితేజ గారి సినిమా వస్తుంది, టిల్లు ఆపాలన్నారు, నేను ఆపేసాం, అయిపోయింది. తర్వాత ఇంకేంటనేది దట్స్ నాట్ కన్సర్న్. థియేటర్స్ ని సోషల్ మీడియాని ఊపేస్తున్న కుర్చీ మడత పెట్టి సాంగ్ రెస్పాన్స్ అదిరిపోయింది కదా. సోషల్ మీడియాని కొన్ని వేల రీల్స్ వస్తుంది, సో రీల్స్ వస్తున్నాం. సాంగ్ మీరు అనుకుంది ఇప్పుడు రెస్పాన్స్ గురించి ఒకసారి ఫైనల్గా సాంగ్ రెస్పాన్సే కాదు కుమార్, అందరూ లాస్ట్ హాఫ్ అన్ అవర్ 40 minutes చాలా బాగుంది, సాంగ్ నుంచి సినిమా ఎక్కడ ఆగలేదు, ఎమోషనల్గా బాగుంది, ఆ ఫైట్ పార్ట్ అన్నీ చాలా బాగున్నాయి అన్నారు. సాంగ్ రెస్పాన్స్ ఎక్స్ట్రీమ్. నిన్న మొన్న ఏదో యూట్యూబ్లో ఏదో ఎవరో నాకు వీడియో షేర్ చేశారు, ఒక 30-40 year old అమ్మాయి డాన్స్ చేస్తాం థియేటర్లో. సో ఇవన్నీ చూస్తేనే కదా తెలుస్తుంది పెద్ద ఈ రేంజ్ వచ్చింది అని. థియేటర్స్ అన్ని రన్ అవుతున్నాయి, అన్ని కంటిన్యూ అంటే సెకండ్ వీక్ వచ్చింది కదా, దాని ప్రకారం షార్ట్ లిస్ట్ చేసుకుని డిస్ట్రిబ్యూటర్స్ దాని ప్రకారం ప్లాన్ చేసుకుంటారు. దాంట్లో ఎనీ డే ఒక ఏరియాలో సినిమా అమ్మేసిన తర్వాత థియేటర్ల గురించి కానీ, అది ఎలా రిలీజ్ అవుతుంది కానీ, ఎలా ల్యాండ్ అవుతుంది అనేది కానీ, తన డబ్బులు తన రిస్క్ కదా, తను చూసుకుంటాడు కదా. మేము అతనికి అడ్వైస్ చేసే పొజిషన్లో మేము ఉండం కదా. అమ్మేసిన తర్వాత సొంత రిలీజ్కి వెళ్తున్నాం అనుకోండి, అవన్నీ మనం చెప్తాం. తను కొనుక్కున్న సినిమా తనకి ఎలా తన డబ్బులు వెనక్కి తెచ్చుకోవాలి, తనకి మనకన్నా బెటర్గా తెలుస్తుంది కదా. సో అందరూ వాళ్ళు ప్లాన్ చేసుకుంటారు, వాళ్ళు మా డిస్ట్రిబ్యూటర్స్ అంతా. వదిలేస్తే గుంటూరు కారం ఇస్ వన్ మ్యాన్ షో అనేది మీరు అగ్రీ చేస్తారు? మ్యామ్ ఇప్పుడు మహేష్ గారు చాలా బాగా యాక్ట్ చేశారు, చాలా అందంగా ఉన్నారు, చాలా ఎనర్జెటిక్గా డాన్సులు చేశారు, ఇవన్నీ చేశారు. ఇవన్నీ ఎవరు చేయించారు? ఇవన్నీ ఎవరు చేయించారు? ఇవన్నీ చేయించింది త్రివిక్రమ్ గారు కదా. మరి అది ఎప్పుడు టూ మ్యాన్ షోనేనండి. మరి స్క్రీన్ మీద ఉండేది హీరో కదండి, డైరెక్టర్ గారి స్క్రీన్ మీదకి వస్తే బాగోదు కదా. అని మీరు అడిగిందని చెప్తున్నాను మ్యామ్. హీరో గారు అద్భుతమైన అందంగా ఉన్నారు, చాలా బాగా డాన్స్ చేశారు. అసలు ఆ హీరో క్యారెక్టరేషన్ ఇందాక కుమార్ అన్నట్టు పోగిరిలా ఉంది, అన్నీ ఉన్నాయి. ఇవన్నీ చేయించింది ఎవరు? మరి ఇంకా అంతే. ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎప్పుడైనా మహేష్ బాబు గారు స్క్రీన్ మీద కనబడతారు కాబట్టి అది వన్ మ్యాన్ షోనే అంటారు కదా, అంతే. కానీ వెనకాల బ్యాక్ అండ్ చేయించింది అంతా ఎవరు? ఇంకా ఇన్ని బ్యాక్ లాషెస్, ఇన్ని బ్యాక్ స్టాప్స్ తర్వాత మజా వచ్చిందా? ప్రశాంతంగా నిద్రపడతాను చూస్తుంటే మజా వచ్చింది. బయ్యర్ సేఫ్ అయ్యాను, ఫుల్ అయింది, ఇన్ని థియేటర్లు ఫుల్, మన ఫస్ట్ షో ఇన్ని థియేటర్లు ఫుల్, ఇవన్నీ చెప్తున్నాను కదా అని బాగా ప్రశాంతంగా నిద్ర వస్తుంది.